నమస్కారం. దిస్ ఇస్ స్వీయ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఆదిత్య గోపరాజు, స్పైనల్ సర్జన్ ఫ్రమ్ విరించి హాస్పిటల్స్. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, స్పైన్ సర్జరీ కాంప్లికేషన్స్ ఏం కావచ్చు డాక్టర్? లైక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, పారాలిసిస్, నెర్వ్ డ్యామేజ్, లైక్ దట్. సో స్పైన్ సర్జరీ కాంప్లికేషన్స్ అనేవి డెఫినెట్లీ ఉంటాయండి. కానీ మామూలు జనంలో అపోహలు ఉన్నట్టు స్పైన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళందరికీ అదొక డెత్ సెంటెన్స్ అని అందరూ బెడ్ మీద పడిపోయి ఉంటారు జీవితాంతం అనేది కాదు. సో ఈరోజు మనకున్న టెక్నాలజీ తోటి, మనకుండే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి స్పైన్ సర్జరీ, రొటీన్ స్పైన్ సర్జరీ యాజ్ అ హోల్ మనకి కాంప్లికేషన్ రేట్ అనేది లెస్ దెన్ 1 to 2% అండి. ఓకే. సో కాంప్లికేషన్ రేట్ తక్కువ ఉన్నా కానీ చాలా రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. సో చిన్న వాటి నుంచి పెద్దవి. ఫస్ట్ థింగ్, వూండ్ హీలింగ్ కాంప్లికేషన్స్. ఏం లేదు, సింపుల్గా మనం సర్జరీకి కట్ చేస్తాం ఆబ్వియస్లీ. సో కట్ చేసిన తర్వాత ఆ వూండ్ తొందరగా హీల్ అవ్వకపోవడం. అంటే చాలామంది ఏంటంటే ఎల్డర్లీ ఉంటారు, వయసు అయిపోయిన తర్వాత స్కిన్ హీలింగ్ అనేది ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. సో తర్వాత ప్రోటీన్ తక్కువ తింటే అండ్ ముందు నుంచి కొంచెం డెబిలిటేట్ అయి ఉన్నారు అనుకోండి పేషెంట్స్, కొంచెం క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, లేదంటే ముందు నుంచి మాల్నరిష్డ్ పేషెంట్స్ కావచ్చు, వీళ్ళలో ప్రోటీన్ అనేది తక్కువ ఉండడం వల్ల ఈ వూండ్ హీలింగ్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో దానికి డిలే అయ్యి నార్మల్గా ఏంటంటే స్కిన్ స్టిచెస్ అనేవి వేస్తే ఒక 2 weeksలో రిమూవ్ చేసేస్తాం. ఇంకా హీల్ అవ్వలేదంటే దాని డిలే అవ్వడము, ఇలాంటి కాంప్లికేషన్స్ కొన్ని ఉంటాయి. లేదా ఒకసారి హీల్ అయిన తర్వాత మళ్ళీ కుట్లు విడిపోవడం, ఇలాంటివి రావచ్చు. ఇది సింపుల్వి ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. మనం డైట్లో ప్రోటీన్ సప్లిమెంట్ చేయడం, విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి, విటమిన్ సి సప్లిమెంట్ చేయడం. సో వీటితోటి మనం మేనేజ్ చేసుకుంటాం. అండ్ మళ్ళీ కుట్లు వేసి కొద్దిగా క్లీన్ చేసి మళ్ళీ స్టిచెస్ వేయడం, ఇలాంటివన్నిటితోటి ఇవి మళ్ళీ హీలింగ్ అనేది నార్మల్గా ఉంటుంది. ఇంకొకటి సర్జరీలో వచ్చే కాంప్లికేషన్స్ అండ్ సర్జరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కొన్ని ఉంటాయి. సో సర్జరీ చేస్తుండగా వచ్చే కాంప్లికేషన్స్ అంటే కొన్నిసార్లు మన స్పైనల్ కార్డ్ చుట్టూరా ఒక కవరింగ్ లేయర్ ఉంటుందండి. దాని లోపల నీరు ఉండి ఆ నీటి లోపల నరాలు తేలుతుంటాయి. సో ఈ కవరింగ్ లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎప్పుడు డ్యామేజ్ చేయకూడదు. అంటే లోపల ఉండే నీరు, దాన్ని సిఎస్ఎఫ్ అంటాం, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. ఆ నీరు లీక్ అవ్వకుండా చూసుకోవాలి. సో కొన్నిసార్లు ఇన్ఎవిటబుల్గా సర్జరీలో ఏంటంటే బాగా ఎక్కువ నరాల మీద కంప్రెషన్ ఉండడం, లేదా కంప్రెస్ చేసే ఎలిమెంట్స్ ఏవైనా ఆ పైనుండే లేయర్గా అతుక్కుపోయి ఉండడం, అవి రిమూవ్ చేసే క్రమంలో సిఎస్ఎఫ్ అనేది లీక్ అవ్వచ్చు. సో సిఎస్ఎఫ్ లీక్ కూడా వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ అండి. కానీ ఇది కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనము బయట కుట్లేసినట్టే ఆ కవరింగ్ లేయర్కి కూడా మనం స్టిచెస్ వేస్తాము. స్టిచెస్తో పాటుగా కొన్ని రకాల టిష్యూ గ్లూ అంటాం, అంటే గమ్ లాంటి కొన్ని ఇవి మనకి అవైలబుల్గా ఉంటాయి. సో అది కూడా స్టిచ్ వేసిన తర్వాత ఎక్కడైతే టేర్ అయిందో దాని మీద మనం వేసి దాన్ని సీల్ చేసేసుకోవచ్చు. ఇది కాకుండా మనకేంటంటే ఇంప్లాంట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో మనము చాలాసార్లు కామన్గా ఫ్యూజన్ సర్జరీస్లో కానీ, ఫ్రాక్చర్ సర్జరీస్లో కానీ స్పైన్లో ఇంప్లాంట్స్ వేస్తాం, అంటే స్క్రూస్, రాడ్స్. సో స్పైన్ని పట్టుకోవడానికి. సో ఇంప్లాంట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏంటంటే, ఇంప్లాంట్స్ కొన్నిసార్లు నార్మల్గా ఇంప్లాంట్ అనేది బోన్ లోపలే ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. సో బోన్ని దాటి నరాల మీద కానీ, లేదా కొన్నిసార్లు చాలా రేర్గా మన వర్టిబ్రా స్పైన్ ఉంటుంది కదా, దానికి ముందు కరెక్ట్గా ముందే శరీరానికి సప్లై చేసే మేజర్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, అయోర్టా అండ్ వీనా కేవా అంటాం, అవి ఉంటాయి. వాటికి ఇంజూర్ చేయొచ్చు, కానీ చాలా 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 రేర్ అండి. సో ఇలాంటిది ఒకటి. లేదంటే కొద్దిగా పక్కకు వచ్చి నరాల మీద కంప్రెస్ చేయడం, ఈ స్క్రూస్, ఇది కూడా అవ్వచ్చు. ఇది కూడా కొంచెం రేరే, బట్ అన్ఫార్చునేట్లీ జరుగుతాయి చాలాసార్లు. సో ఈ కాంప్లికేషన్స్ వస్తే కనుక మనం ఆ ఇంప్లాంట్ రిమూవల్ అనేది చేసుకోవాల్సిన అవసరం రావచ్చు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎల్డర్లీ పేషెంట్స్, స్పెషల్లీ ఆడవాళ్ళల్లో ఆస్టియోపోరోసిస్ అనేది మనందరికీ తెలుసు, ఎముకలన్నీ గుల్లగా అయిపోతాయి. సో వీళ్ళలో ఏమవుతుందంటే స్క్రూ వేసిన ఆ స్క్రూని పట్టుకునేంత శక్తి ఆ బోన్కి ఉండదు. సో ఏమవుతుందంటే బోన్ లోపల నుంచి స్క్రూ అనేది పుల్ అవుట్ అయ్యి వచ్చేస్తుంది. సో పుల్ అవుట్ అయ్యి వచ్చేసినప్పుడు దాన్ని ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అంటాం, లేదా హార్డ్వేర్ ఫెయిల్యూర్. సో ఇది చాలా కామన్. లేదంటే కొన్నిసార్లు అంతా బాగానే జరిగి పేషెంట్ ఆపరేషన్ అయిన తర్వాత 6 నెలలకు, సంవత్సరంగా ఎప్పుడు కింద పడిపోతారు. కింద పడిపోయినప్పుడు కరెక్ట్గా మళ్ళీ ఆ ఇంప్లాంట్ మీద స్ట్రెస్ పడింది అనుకోండి, ఆ ఇంప్లాంట్ రాడ్స్ విరిగిపోవచ్చు, లేదా స్క్రూస్ విరిగిపోవచ్చు. సో ఇలా కూడా జరుగుతుంది.
అప్పుడు కూడా మళ్ళీ ఇంప్లాంట్ రిమూవల్ చేసి రివైజ్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఇది కాకుండా నర్వ్ ఇంజరీ, ఎందుకంటే స్పైన్ సర్జరీ అనేది మైక్రో సర్జరీ. అక్కడ ఉండేవన్నీ కూడా మనకి మిల్లీమీటర్స్‌ల మెజర్‌మెంట్‌లోనే ఉంటాయి. ఏవి అంతకంటే పెద్దగా ఉండవు. సో, నరాలకు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి. స్పైనల్ కార్డ్‌లో ఉండే నరాలు బయటకు వస్తూ ఉంటాయి. సో, నర్వ్స్ ఇంజరీ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో, నర్వ్స్ ఇంజరీ అయితే ఆ నర్వ్ ఎక్కడైతే సప్లై చేస్తుందో ఆ మజిల్స్ కొద్దిగా వీక్ అవ్వడం గానీ, లేదా ఆ టెరిటరీలో సెన్సేషన్ స్పర్శ తగ్గడం గానీ, తిమ్మిరి రావడం గానీ రావచ్చు. చాలా మటుకు ఏమవుతుందంటే నర్వ్‌కి కొంతవరకు ఇంజరీ అయినా కూడా అవి టెంపరరీగా ఉంటాయి. అవి రికవర్ అయిపోతాయి. బాగా రేర్‌గా, అంటే మేబీ 1 ఇన్ 5,000, 1 ఇన్ 10,000 అలా ఉంటే ఆ ఇంజరీ పర్మనెంట్‌గా ఉండొచ్చు. సో, సర్జరీ అనేది ఎప్పుడైనా కూడా మనకి 0% రిస్క్‌తో ఎప్పుడు ఉండదు. ఎందుకంటే మనం ఎంతవరకు చేసినా కూడా దేర్ ఈజ్ సమ్ కాంపోనెంట్ ఆఫ్ అన్‌సర్టెనిటీ అనమాట. మన చేతిలో లేనిది కొంతవరకు ఉంటుంది. కానీ సర్జన్ ట్రైనింగ్ ఇది ఎంత విగరస్‌గా, ఎంత ఎక్కువ కాలం పాటు ట్రైనింగ్ తీసుకొని మనం తర్వాత ప్రొఫెషన్‌లోకి ఎంటర్ అవుతామో అంత బాగా కాంప్లికేషన్స్‌ని మేనేజ్ చేసుకోగలము. అండ్ నంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్‌ని తగ్గించుకోగలము. సో, స్పైన్ సర్జరీలో ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ రావచ్చండి. డాక్టర్, ఇందులో కూడా ఇన్ఫెక్షన్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్లీ అండి. సో, చాలా మంచి క్వెషన్ ఇది. చాలా పర్టిక్యులర్‌గా డయాబెటిస్ పేషెంట్స్, అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అదొక స్టేటస్ ఉంటుంది. సో, డయాబెటిస్ పేషెంట్స్‌లో సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే ఎక్కడైతే ఆపరేషన్ చేసామో, స్పైన్ అనే కాదు ఎక్కడైనా కూడా ఆపరేషన్ చేస్తే వాళ్ళకి ఆపరేషన్ చేసిన గాయంలో ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో, అలా కాకుండా కూడా మనం సర్జరీ చేసేటప్పుడు హైజీన్ కొన్నిసార్లు పాటించకపోతే కూడా, నార్మల్ సర్జికల్ ప్రోటోకాల్ అనేది పాటించకపోతే కూడా సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో, సర్జరీ ఇన్ఫెక్షన్ వస్తే ఆ వూండ్‌లో ఉండే స్కిన్ ప్లస్ కండరాల్లో ఇన్ఫెక్షనే కాకుండా ఇంప్లాంట్ వేస్తే ఇంప్లాంట్ చుట్టూరా కూడా ఇన్ఫెక్షన్ వచ్చి ఇంప్లాంట్ లూజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఓకే. సో, అలాంటప్పుడు కొన్నిసార్లు ఇంప్లాంట్ రిమూవ్ చేయాల్సిన అవసరం రావచ్చు. లేదంటే ఎర్లీ స్టేజెస్‌లో ఉంటే గనక ఆ వూండ్‌ని ఓపెన్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసి యాంటీబయాటిక్స్ వేస్తే కూడా ఎక్కువ సార్లు మనము దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ అండి.